బీఆర్ఎస్ వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా చిత్ర విచిత్ర ఫ్లెక్సీలు కనబడేటి. చాల్ మోడీ సంపక్ మోడీ అని, పేటీఎం పిఎం అని, అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ మోడీ అని మస్తు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేటోళ్ళు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ చేయకున్నా అలా మద్దతుదారుల పేరుతోటి ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు. ఇప్పుడు మల్కాజ్గిరిలా ఈటల మీద కూడా గసొంటి ఫ్లెక్సీలే వేసిండ్రు. చూస్తుర్రా ఫ్లెక్సీలలో ఏమున్నదో. నాన్ లోకల్ గల్లీలు తెలియదు గాని పోటీ చేస్తాం. హుజురాబాద్ 166 కిలోమీటర్లు, తాండూరు 150 కిలోమీటర్లు, అట్లుంటది మనతోటి అని ట్రోలింగ్ చేసుకుంటా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసిండ్రు. అయితే ఇది పక్క బీఆర్ఎస్ వాళ్ళ పనే అని అంటున్నారు. వాళ్ళకి దప్ప గిట్లానే అవసరం ఇంకెవరికి ఉండదు. అట్లయితే కేటీఆర్ సిరిసిల్లకు నాన్ లోకల్ కాదా? కేసీఆర్ గజ్వెల్ కు నాన్ లోకల్ కాదా? కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఏమైంది? నిజామాబాద్ లో కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ కాదా? హుజురాబాద్ లో జల్లని రూపాయి మల్కాజ్గిరిలో జల్లుతదా అని అంటున్నారు. మరి కామారెడ్డిలో జల్లని రూపాయి గజ్వెల్ లో జల్లలేదా? నిజామాబాద్ లో జల్లని రూపాయి ఎమ్మెల్సీగా జల్లలేదా? ధర్మపూర్ లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీగా నిలబెట్టలేదా? మీరు చేస్తే సంసారం, మంది చేస్తే అదేదో అన్నట్టు మీ ఉబ్బసాన్ని గిట్ల ప్రదర్శిస్తుండ్రా అన్నట్టు కమలం పాటోలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. అయినా మల్కాజ్గిరిలా ఫ్రెండ్లీ పోటీయే నడుస్తుందట కదా. ఇంటర్నల్ గా గుసగుసలు వినబడుతున్నాయట పొలిటికల్ సర్కిల్ లా. మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అన్నట్టు అన్ని పార్టీలు మా పార్టీలా మహిళలకే పెద్ద పీట వేస్తాం, మేమైతే ఏకంగా సోఫాలే వేస్తామని పేకుతుంటాయి. నిజంగా ఈ ఎంపీ సీట్లల్లో ఎన్ని సీట్లు మహిళలకు ఇచ్చిన రోజు చూస్తే ఏ తీర్ల మహిళలకు గౌరవం ఇస్తున్న పార్టీలు ఎరకైతుంది. కవితక్క అప్పట్ల మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసింది. కానీ ఆ అక్కోల పార్టీల్ని మహిళలకు 33% రిజర్వేషన్లు లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కలంటే ఒక్కరికే ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అది కూడా మైబాద్ ఎంపీ మాలోత్ కవితక్కకు ఒక సీట్ గతైంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు 17 సీట్లలా వరంగల్ కెళ్లి కడియం కవితకు, మల్కాజ్గిరికెళ్లి సునీత మహేందర్ రెడ్డికి, గట్లనే బీజేపీ వాళ్ళు హైదరాబాద్ సీట్ ఒకటి, మహబూబ్ నగర్ కెళ్లి డీకే అన్నమేడానికి ఇద్దరికే ఇచ్చిండ్రు. మొత్తం అన్ని పార్టీలకెళ్లి 6 అంటే 6 మహిళలకే సీట్లు ఇచ్చిండ్రు. 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక వీళ్ళు పోయి మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని స్పీచ్లు దంచుతారు. అటు మహిళా హక్కుల కోసం పోరాడే మహిళక్కలకు కూడా రాజకీయాలలో ఈ వివక్ష ఏంది అని ప్రశ్నించే ధైర్యం ఉండదు. పార్టీలు సీట్లు ఇస్తే అదే మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు తప్ప ఎన్నడూ మహిళల హక్కుల కోసం మహిళా లీడర్లు పనిచేసింది లేదు. ఒకవేళ చేసిన ఆల పార్టీల్ని మహిళలకు ఇలువ ఏ పాటిస్తుండ్రు అనేది మహిళలకు కేటాయించిన సీట్లు చూస్తే తెలుస్తది అని అంటున్నారు రాజకీయ నిపుణులు.